హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు ట్రైకోటిలోమేనియా అనే మానసిక సమస్య గురించి నేను మీకు వివరిస్తాను. దీనికి ఇంకో పేరు హెయిర్ పుల్లింగ్ డిజార్డర్ అంటాం. ఈ ఈ ఇబ్బంది ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వెంట్రుకలు తల మీద కానీ, లేకపోతే కనుబొమ్మల మీద కానీ, కనురెప్పల దగ్గర కానీ, గెడ్డం మీద కానీ వెంట్రుకలు పీకడం అనేది జరుగుతుంటుంది. ఇది మగవాళ్ళలో ఆడవాళ్ళలో ఇద్దరిలో చూస్తుంటాం. ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువగా చూస్తుంటాము. ఇది ముఖ్యంగా అడోలసెంట్ ఏజ్ గ్రూప్ లో ఎక్కువగా ఉంటుంది. ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు, ఎక్కువగా అడోలసెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే మన కుటుంబ సభ్యుల్లో దగ్గర వాళ్ళలో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉన్నట్లయితే మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు పేషెంట్ కి ముఖ్య లక్షణం ఏంటంటే తల మీద కానీ, కనుబొమ్మల మీద కానీ, కనురెప్పల మీద కానీ, గడ్డం దగ్గర కానీ వెంట్రుకలు లాగడం జరుగుతుంది. ఈ వెంట్రుకలు లాగడానికి ముందు కొంత రకమైన ఒత్తిడి, టెన్షన్ కి లోనవుతారు. ఆ వెంట్రుక లాగినప్పుడు కొద్దిసేపు వాళ్ళకి కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇలా తరచుగా చేయటం మూలాన ఏంటంటే తల మీద ఎక్కువ శాతం కానీ, గడ్డం దగ్గర కానీ వాళ్ళలో కొంచెం జుట్టు కోల్పోవడం జరుగుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పలచబడిన దగ్గర కానీ, పోయిన దగ్గర కానీ కవర్ చేసుకోవడానికి పక్కన ఉన్న వెంట్రుకలు కొంచెం ఎక్కువ పెంచుకోవటం, లేదా తల మీద ఏదైనా క్యాప్ పెట్టుకొని తిరగటం, స్కార్ఫ్ కట్టుకొని తిరగటం అలాంటివి చేస్తుంటారు. సో చాలా మంది ఏంటంటే మనం గమనించినట్లయితే ఎవరైనా ఇట్లాంటి పేషెంట్ వచ్చినట్టయితే చూసినట్టయితే నార్మల్ హెయిర్ తో పాటు వాళ్ళకి కొన్ని స్ట్రాండ్స్ ఉన్న హెయిర్, లేకపోతే పలచబడినది కానీ, జుట్టు పోయిన దగ్గర మనం చూడటం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే ఇలా పీకినప్పుడు వాళ్ళు వెంట్రుకలు పడేయడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే కొన్ని వెంట్రుకలు నోట్లో వేసుకోవడం, మింగడం జరుగుతుంది. కొద్ది మందిలో ఇలా ఎక్కువగా మింగేసేయటం వల్ల ఏమైతుందంటే కడుపులో అవి ఉండలాగా చేరి బాగా కడుపు నొప్పి రావటం, సడన్ గా ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటే అది ఆ సమస్యకి లోన్ అవడం జరుగుతుంది. అది ఒక ఎమర్జెన్సీ కండిషన్. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఒక మానసిక సమస్య. చాలా మంది వాళ్ళకి తెలుసో తెలియకుండా ఒంటరితనం మూలాన ఇలాగా వెంట్రుకలు పీకటం, లాగటం జరుగుతుంది. దానివల్ల ఎక్కువ జుట్టు కోల్పోవటం, ఈ ఇబ్బంది మూలాన వాళ్ళు బయటికి వెళ్ళలేకపోవటం, నలుగురిలో కలవలేకపోవటం, ఇంకా ఒంటరితనానికి లోన్ అవటం జరుగుతుంది. సాధారణంగా ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు. వాళ్ళు చూసి స్కిన్ పరంగా కానీ, హెయిర్ పరంగా కానీ అంతా బాగానే ఉంటే వాళ్ళు సైకాట్రిస్ట్ కి రిఫర్ చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ లో భాగంగా ముఖ్యంగా వాళ్ళకి స్కిన్ పరంగా ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఏంటంటే యాంగ్జైటీ తగ్గడానికి యాంటీ డిప్రెసెంట్స్ కానీ, యాంగ్జియోలైటిక్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ లో భాగంగా కొన్ని బిహేవియరల్ థెరపీ ఉంటాయి, హ్యాబిట్ రివర్సల్ థెరపీ అని, అలాంటివి లేకపోతే రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ నేర్పించడం జరుగుతుంది. డాక్టర్ సజెస్ట్ చేసినట్టుగా ట్రీట్మెంట్ కోర్స్ వాడినట్లయితే ఈ ట్రైకోటిలోమేనియా, ఈ హెయిర్ పుల్లింగ్ డిజార్డర్ నుంచి బయటపడతారు. తద్వారా వాళ్ళు రోజువారీ చేసుకునే పనులు చేసుకోగలుగుతారు, నలుగురిలో కలవటానికి వాటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది.